హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే శృతికి ఇక నల్లపూసలు గుచ్చే ప్రోగ్రాం అయితే ఇక ఇంటికి వచ్చి మరీ చెప్తుంది శృతి వాళ్ళ అమ్మ. ఇక ఇంట్లో తెగ హడావుడి చేసేస్తూ ఉంటుంది ప్రభావతి. ఏమండి, మీకు తెలియంది కాదు, ఈరోజు ఈ ఇంట్లో ఏ శుభ కార్యక్రమం అయినా ఇంట్లో అందరము కూడా సమానంగా పాలు పంచుకోవాలి. కాబట్టి ఇక శృతికి అలాగే రోహిణికి ఇద్దరికి కూడా నల్లపూసలు కూర్చే ప్రోగ్రాం అయితే ఇక వాళ్ళు చూసుకుంటానన్నారు. పెద్ద హాల్ కూడా బుక్ చేశారంట. కాబట్టి ఇక మనం కూడా దానికి తగ్గ దర్జాగా వెళ్ళాలండి అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. ఆ మాటలు ఇక బాలు మీనా అయితే వింటారు. అప్పుడే ఇక బాలు కూడా రావటం చూసి ఇక ప్రభావతి అయితే, ఏంటో ఈ మధ్య చాలామంది ఏంటేంటో బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కారు కొని పెద్ద ఇప్పుడే ఒక 20-30 లక్షలు పెట్టి కారు కొన్నంత ఫీలింగ్ ఇచ్చారు. ఇప్పుడు చూడు, శృతికి చాలా పెద్ద ఫంక్షన్ హాల్లో బెడేల్మంటూ పెద్ద పార్టీ ఇవ్వబోతుంది శృతి వాళ్ళ అమ్మ. అది దర్జా అంటే అనగానే, ఇదిగో అమ్మ లక్షావతి, నువ్వు ఇక ఆకాశం మీద పరుగులు పెట్టడం ఆపి కిందకి దిగు. అక్కడ వాళ్ళ అమ్మ ప్రోగ్రాం పెట్టింది అంటే కన్న కూతురు గురించి తప్ప నీ గురించి నా గురించి కాదు. అయినా ఎందుకు అంతా హడావుడి చేస్తున్నావు? నల్లపూసలు గుచ్చేది ఇక తన కూతురికే కదా అనగానే ఇక వెంటనే సత్యం, అలా చెప్పరా. ఈ మధ్య ప్రభ ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకే ఎక్కువ పొగుడుతూ ఉంటుంది. కన్న కొడుకు గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఎవరో పరాయి వారు ఫంక్షన్ చేస్తారని హడావుడి చేస్తావేంటి ప్రభ అనగానే ఇక దెబ్బకు సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక రోహిణి అయితే మెల్లగా లోపలికి జారుకుంటూ ఉంటే, ఆగు అని చెప్పి పిలుస్తుంది ప్రభావతి. ఏంటత్తయ్య అని చెప్పి అనగానే, చెప్పింది గుర్తుంది కదా, మీ నాన్నని ఖచ్చితంగా ఈ నల్లపూసలు గుచ్చడానికి పిలుస్తున్నావు కదా అనగానే, అది డాడీ చాలా బిజీగా ఉంటారేమో ఆంటీ అనగానే, చాలా ఆపుతావా? ఎంతకాలం బిజీగా ఉంటాడు మీ డాడీ? కనీసం కన్న కూతురికి నల్లపూసలు గుచ్చే అంత కూడా బిజీ లేదా? తినట్లేదా? ఫోనే లిఫ్ట్ చేయడా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఆంటీ మీరు ఎన్నిసార్లు చెప్పినా మా డాడీ లోకం మా డాడీదే. ఇప్పుడు హఠాత్తుగా ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నన్ను మీరు ఇలా అడగడం బాగోలేదు అని చెప్పి ఇక ఏదో రకంగా తప్పించుకొని బయటకు వస్తుంది. ఇక ఫ్రెండ్తో తన బాధనైతే చెప్పుకుంటుంది. ఏంటి, నేను నిండా మునిగిపోయాను. ఇటు ఆవిడ నన్ను వాయించేస్తుంది, ఇటు మీనా వాళ్ళు కారు కొన్నా నన్నే వాయిస్తుంది, ఇటు శృతి వాళ్ళ అమ్మ వచ్చి ఫంక్షన్ చేస్తానన్నా నన్నే వాయిస్తుంది. నాకు ఈ మధ్య అసలు చాలా భయం వేస్తుంది. చెప్పాను కదా, మా అత్తయ్యలో రెండో యాంగిల్ని చూశాను. ఆమె నేను ఏం చెప్పినా ఇప్పుడు నమ్మేసే పరిస్థితుల్లో లేదు. ఆమెకి చీరలు ఇచ్చి జీతం డబ్బులో ఒక 5,000 ఇచ్చి కవర్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఫైనల్గా పెద్ద లాభాలను చూసింది. ఇటు మీనా వాళ్ళ కారుని చూసి ఓర్చుకోలేక నన్ను కొట్టింది. ఇప్పుడు ఏకంగా శృతి వాళ్ళ ఫంక్షన్ హడావుడి చూసి నన్ను ఏం చేస్తుందో ఏమోనే అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఐడియానే, నువ్వేమీ బాధపడద్దు. నువ్వు ఎప్పటిలాగానే ఆ మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి వచ్చి యాక్టింగ్ చేసుకొని వెళ్ళమని చెప్పు. ఆ తర్వాత నువ్వు కూడా కాస్త దర్జాగా మీ మామయ్య ఎంతో కొంత చీరలు నగలు తెచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వు. గిల్డ్ నగలో మంచి నగలో ఏదో ఒకటి చేసి అక్కడ హాయిఫైగా ఉండేలాగా చూసుకో. మీ మామయ్యతో పాటు నువ్వు కూడా చాలా రిచ్గా కనబడు. అంతే, మీ అత్తయ్య నిన్ను ఇక పువ్వుల్లో పెట్టుకొని చూస్తుంది అనగానే, ఏమోనే, ఇప్పుడు అంత హఠాత్తుగా డబ్బు ఎక్కడి నుండి తీసుకొని వస్తాను అనగానే, ఏముంది, మనం ఎప్పుడూ చేసే చోటే అప్పు తెచ్చుకుంటే పోలా. నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు కదే, కాబట్టి నువ్వేమీ భయపడద్దు. ఈ ఖర్చులన్నిటికీ చీరలకి ఇటు మీ మామయ్య వచ్చేటప్పుడు అందరికీ గిఫ్ట్ తెచ్చినట్టుగా చేసి మీ అత్తయ్యకి ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ తెచ్చేలాగా చెయ్యి. ఇక అప్పుడు మీ అత్తయ్య నిన్ను ఒక్క మాట కూడా అనదు. కొన్ని రోజులు సర్దుమడుగవుతుంది. ఆ తర్వాత ఎలాగో మీనా బాలు గురించి ఇక మీ అత్తయ్య రోజు సాధిస్తూనే ఉంటుంది, నిన్ను మర్చిపోతుంది అనగానే,
బాగుంది ఐడియా, ఖచ్చితంగా అదే చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే గుణ దగ్గరికి అప్పు కోసం వెళ్ళడానికి డిసైడ్ అయిపోతుంది రోహిణి. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇంట్లో హడావుడి చేసి మొత్తానికైతే ఇక పూసలు గుచ్చడానికి వాళ్ళ నాన్న రావట్లేదని, ఇక వాళ్ళ మామయ్య వస్తున్నాడని చెప్తుంది రోహిణి. ఏదో ఒకటి నువ్వు కూడా అక్కడ శృతి పక్కన కూర్చొని దర్జాగా నల్ల పూసలైతే గుచ్చిపిచ్చుకోవాలి, అంతే నా ఆశ. మనోజ్ భార్య అంటే సాదాసీదాగా ఉండకూడదు. మీ మామయ్య తెచ్చే చీరలు నగలు అందరి కళ్ళకి వినసొంపుగా కనబడాలి రోహిణి, అదే నాకు కావాల్సింది అనగానే, సరే అత్తయ్య, మా మామయ్య వచ్చేటప్పుడు అన్ని నగలు నాకు తీసుకొస్తాడు, మీకు కూడా ఏదో ఒకటి తీసుకొస్తారు అనగానే ఇక ఇంకా సంతోషమైపోతుంది ప్రభావతి. ఇక ఇక్కడికి వచ్చేస్తే సురేందర్ వాళ్ళ లావుడితో చెప్తూ ఉంటాడు, చూడు, ఖచ్చితంగా శృతి రవి ఇక్కడికి వచ్చేస్తారు కదా, ఇంత పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడమే కరెక్టు. ఏదో ఒకటి చేసి వాళ్ళు ఇక్కడే ఉండేలాగా మనమే ప్లాన్ చేయాలండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం చెయ్యాలి అనగానే, ఏం చెయ్యాలా, వాళ్ళ ఇంట్లో బాగా ముక్కోపి బాలు గురించి మీకు తెలియంది కాదు. ఏదో ఒక రకంగా ఫంక్షన్ హాల్లో రెచ్చగొట్టి ఇక పెద్ద గొడవ చేసి అలాంటి వాళ్ళతో నువ్వు ఏముంటావని చెప్పి శృతికి అసహ్యం కలిగేలాగా చేసి ఇక మన ఇంట్లో ఉండేలాగా నేను చూస్తాను అని చెప్పి ఇక శృతి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. మొత్తానికైతే ఇక ఫంక్షన్ రానే వస్తుంది. ఇంట్లో హడావుడిగా ప్రభావతి ఇక పట్టుచీర, రోహిణి తెచ్చిన పట్టుచీర కట్టుకుంటుంది. రోహిణి వాళ్ళ మామయ్య వచ్చినట్టుగా మటన్ కొట్టు మాణిక్యం అయితే వస్తాడు. గుణ దగ్గరికి వెళ్ళి ఏకంగా ఈసారి ఒక 10 లక్షలు అప్పు చేసుకొస్తుంది. గుణ కూడా కావాలని ఈ రోహిణికి వాళ్ళ ఇంటికి కోడలే కాబట్టి ఈ 10 లక్షలు ఇచ్చి వాళ్ళ ఇంటి పరువు ప్రతిష్టలు తీసేసి ఆ బాలుగడికి బాగా బుద్ధొచ్చేలాగా చేస్తాను అని చెప్పి 10 లక్షల రూపాయలు అయితే ఇస్తాడు. ఇక 10 లక్షలతో ప్రభావతికి ఒక బంగారపు నెక్లెస్ లాంటిది, అలాగే ఇక అన్నిటికి సంబంధించి పూసలు గుచ్చడానికి మంగళసూత్రాల గొలుసు అన్నీ కూడా తెప్పించేస్తుంది అలా మామయ్యతో, అదే మటన్ కొట్టు మాణిక్యంతో. ఇక ఫంక్షన్ హాల్కి అందరూ కలిసి రెడీ అయిపోయి వెళ్తూ ఉండగా మీనా బాలు ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఈరోజు మనందరం కలిసి అక్కడికి వెళ్ళాలి, త్వరగా రండి, ఈ బట్టలు వేసుకోండి అనగానే, ఏంటి మీనా, ఈ బట్టలే వేసుకొని రావాలా, వేరే బట్టలు వేసుకొని అవసరం లేదా అనగానే, అయ్యో శృతి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అమ్మ వాళ్ళు చాలా పెద్ద ఉన్నవాళ్ళు కదండి, అక్కడ వాళ్ళందరూ కూడా చాలా మంచిగా వస్తారు అనగానే, ఏంటి మరి అందరూ మంచిగా వస్తారని నాకు ఇస్తున్నావు బట్టలు, మరి నువ్వు అనగానే, ఇదిగో ఈ చీర కట్టుకున్నాను బాగుందా అనగానే, ఏం బాగుంది, ఈ చీర కాదు, నువ్వు ఇదిగో ఈ చీర కట్టుకోవాలి అని చెప్పి ఇక మంచి పట్టు చీర అయితే తీసుకొస్తాడు బాలు. అయితే ఆ చీరను చూసి మీనా ఆశ్చర్యపోతుంది. ఏమండి, ఇది కనీసం 15,000 దాకా ఉంటుంది, ఇంత మంచి కాస్ట్లీ చీర తెచ్చారేంటి అనగానే, నా భార్య ఎవ్వరి ముందు తక్కువ కాకూడదు, ఈ పట్టు చీర కట్టుకో అని చెప్పి ఇక పట్టు చీర అయితే ఇస్తాడు. పట్టు చీర కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని చాలా మహాలక్ష్మిలాగా తయారవుతుంది మీనా. ఇక అందరూ కూడా కింద ఉండగానే ఇక వెంటనే కూడా మీనా కిందకి రాగానే చూస్తుంది ప్రభావతి. ఏంటి ఇంత పెద్ద పట్టు చీర కట్టుకుంది అని చెప్పి చూసి, ఏంటి అందరికంటే ముందే రెడీ అయిపోయినట్టున్నావు అనగానే, వెళ్ళాలి కదా అత్తయ్య ఫంక్షన్కి అనగానే, వెళ్ళాలి కానీ నువ్వు కాదు, మెళ్ళో దమ్మడి గొలుసు లేదు, ఏమీ లేదు, బంగారం లేదు, ముందు నువ్వెలా ఉంటావు, అయినా ఇప్పుడు ఫంక్షన్కి మేము ముందు వెళ్తాము, నువ్వు నీ మొగుడు వెనక నుంచి రండి అని చెప్పి ఇక చాలా చీప్గా మాట్లాడుతుంది ప్రభావతి. ఇక వెంటనే కూడా శృతి ఆల్రెడీ ముందే వెళ్ళిపోతారు కాబట్టి ఇక రోహిణి అయితే, అమ్మో మా అత్తయ్యకి నగలంటేనే పిచ్చి, డబ్బు అంటేనే పిచ్చి, మీనాని కారు తీసుకొని వచ్చినందుకు కూడా ఇంత కూడా ఏమీ లేకుండా మాట్లాడుతుంది, నగల గురించి ఎంతసేపు నగలే తప్ప ఈవిడికి ఏమీ కనబడదేమో అని చెప్పి ఇక మీనా అని చూసి, వెళ్తున్నాం మీనా అని చెప్పి ఇక తను కూడా వెళ్ళిపోతుంది. మీనా చాలా బాధపడుతుంది. బాలు అప్పుడే వచ్చి, ఏంటి మీనా ఏమనింది మా అమ్మ అనగానే, ఏమీ లేదండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక మొహం కళ్ళులో నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది.
మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసు మీనా. అయినా ముందు ముందు వాళ్ళు వెళ్ళాలి, మనం ఎందుకు వెళ్తాము? ఫంక్షన్లో నువ్వు అందరికంటే బాగా కనబడాలి. అదే నాకు కావాల్సింది కూడా. నీకు వచ్చిన డబ్బులతో నాకు కారు కొన్నావు, మరి నీకు నేను ఏమి కొనకపోతే ఎలా మీనా అనగానే, ఏం మాట్లాడుతున్నారండి అనగానే, చూడు అని చెప్పి ఇక నెక్లెస్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది మీనా అయితే. ఏమండి ఏంటివి అనగానే, ఇది డైమండ్ నెక్లెస్. అక్కడ అన్నిటికంటే ఇదే బాగా దగదగ మెరుస్తుంది మీనా. నా భార్యకి ఈ నెక్లెస్ అయితే చాలా బాగుంటుందని కొనేశాను అనగానే, ఏమండి ఇంత డబ్బు అనగానే, ఇది చూడు, ఈ తాడు మెళ్ళో నీకు అదిరిపోతుంది, ఇది న్యూ వెరైటీ అంటా మీనా అనగానే, ఏమండి ఏమైందండి, ఈ రెండు మీరు ఎలా కొన్నారు, ఎక్కడి నుంచి కొన్నారు అనగానే, డబ్బులు పెట్టి కొన్నాను. ఈరోజు చాలా పెద్ద విషయం జరిగిందిలే. ఈరోజు అనుకోకుండా నాకు చాలా పెద్ద గిరాకీ తగిలింది. అందులో ఒక అతను నా కార్ ఎక్కాడు. అతను బాగా డబ్బున్నాడు మీనా. చాలా పెద్ద సూట్ కేసు నిండా డబ్బు పెట్టుకొని వచ్చాడు. ఇక తర్వాత ఏదో ఫోన్ కాల్ రావడంతో గబా గబా దిగేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన గంట వరకు మనిషి కనబడలేదు. ఏంటా అని చెప్పి సూట్ కేసు చూస్తే చాలా డబ్బులు ఉన్నాయి. అమ్మ బాబోయ్ ఇంత డబ్బా అని చెప్పి ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్ళి ఇక అతనికి ఇచ్చే వరకు 2-3 ట్రిప్పులు మానుకొని వెనక్కి వెళ్ళి ఇచ్చాను. అంతే, అతను నేను చేసిన పనికి ఫిదా అయిపోయాడు మీనా. నీ అదృష్టమేమో కానీ ఆయనది పెద్ద బంగారం షోరూము. ఇక నేను నాకు హెల్ప్ చేస్తానన్నాడు, డబ్బు ఇస్తానన్నాడు. ఏమి వద్దని చెప్పాను. కానీ నాకు మా అమ్మ సంగతి బాగా తెలుసు మీనా. ఇక రోహిణి వాళ్ళ మేనమామ వచ్చి అవి ఇవి తెచ్చేసరికి నిన్ను చీపుగా మాట్లాడుతుందని నాకు బాగా తెలుసు. అందుకే నేను అతనికి ఒకటే మాట అడిగాను, నాకు సహాయం చెయ్యండి, నాకొక మెళ్ళో గొలుసు అలాగే ఒక నెక్లెస్ కావాలి. ఇంతకు సంబంధించిన డబ్బులు మీకు కొంచెం కొంచెం నేను పేమెంట్ కట్టేస్తానని మాట్లాడాను మీనా. అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటారా? ఇంత డబ్బు, ఇన్ని బంగారు బిస్కెట్లు ఇన్ని పట్టుకొని తిరిగి వచ్చి నాకు రిక్వెస్ట్ చేస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు చాలా మంచివాడివి. తీసుకో, నీకేం కావాలంటే అది తీసుకో. నువ్వు డబ్బు కట్టినా కట్టకపోయినా పర్వాలేదని చెప్పి మరి నాకు ఈ నెక్లెసు, ఈ తాడు, ఈ 2 కూడా తెచ్చాను మీనా నీకోసం అనగానే, ఏమండి అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది మీనా. అయితే పద మనం కూడా వెళ్ళి మా అమ్మకి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపిద్దామని చెప్పి మీనా బాలు ఇద్దరు కూడా చక్కగా రెడీ అయ్యి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక సురేందర్ అయితే మీనాని బాలుని చూసి, అదిగో వాళ్ళిద్దరూ వస్తున్నారు, వాళ్ళిద్దరిని ఏదో రకంగా రెచ్చగొట్టి ఇక ఎన్నడూ లేనిది ఏవేవో మెళ్ళో గొలుసులు వేసుకొని వచ్చినట్టుంది. అవి చూస్తే చాలా బంగారంగా అనిపిస్తుంది, ఏదో డైమండ్స్ లాగా అనిపిస్తుంది అనగానే, అది చాలు మనం ఏదో ఒకటి చేసి అవమానించడానికి. ఇక్కడ ఇక అందరి ముందు ఆ మీనా పరువు పోయేలాగా చెయ్యాలి. ఒక డైమండ్ నెక్లెస్ మనం కూడా తెప్పించాం కదా అలాంటిది. కాబట్టి ఆ నెక్లెస్ పోయిందని, ఆ నెక్లెస్ తినే కొట్టేసిందని అందరి ముందు పరువు పోయేలాగా చేద్దాము పదండి అని చెప్పి ఇక మీనా బాలు రాగానే ఇక ఒక్కసారిగా, ఏ మీనా, నీ మెడలో గొలుసేంటి? ఇది మా అమ్మాయి లాంటిదే, నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అని చెప్పనగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే శృతి వచ్చి, ఏంటి మమ్మీ ఏమనుకుంటున్నావు? మీనా గురించి నీ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. మీనా మనలా కాదు. మీనా ఇప్పుడు ఆత్మాభిమానం కలది. తను ఒకరు గొలుసు తీసుకొని వేసుకునే టైపే కాదు. నేను ఆ డైమండ్ నెక్లెస్ని నా కబోర్డ్లోనే పెట్టాను. చీటికి దొరికితే చాలు ఏదో ఒక రకంగా మా ఫ్యామిలీని కించపరచాలని చూస్తావా అని చెప్పి ఇక శృతి అయితే ఇక అక్కడికే తాళం వేస్తుంది. ఇక వెంటనే కూడా నోరు వెత్తడానికి ఉండదు మీనాని. ఇక బాలు అయితే, ఏంటండి మీరు ఉన్న వాళ్ళని నోటుకు వచ్చినట్టుగా ఎలా పడితే అలాగే మాట్లాడతారా? అయినా మాకేం అవసరం అండి మీరు పెట్టిన బంగారం తెచ్చుకొని మా మెడలో వేసుకోవడానికి? అయినా ఇక్కడ జరిగేది ఇక మా డబ్బుడమ్మ సంబంధించింది, పాలలమ్మ సంబంధించిన ఫంక్షన్ కాబట్టి ఈ మర్యాదతో వదిలేస్తున్నాను, అదే ఇంకొకరైతేనా అనగానే ఇక వెంటనే రవి వచ్చి, అన్నయ్య క్షమించన్నయ్య, నువ్వు మంచివాడివి, ఇక్కడ ఏ గొడవ చేయకూడదనే కోరుకుంటున్నాను అనగానే, పదరా పదరా, ఇక్కడ 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండను,
త్వరగా కార్యక్రమం అయిపోయినాక మేము వెళ్ళిపోతాం అనగానే ఇక అక్కడ అందరూ కూడా మీనా గురించి చెప్పుకుంటూ ఉంటారు. చాలా అందంగా ఉంది కదా, ఆ అమ్మాయి మెడలో నగలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా ప్రభావతి చూసి షాక్ అయిపోతుంది. ఏంటిది, మొన్న కారు కొనింది ఇప్పుడు డైమండ్ నెక్లెస్ పెట్టుకొని వచ్చింది, వీళ్ళకి ఏమైనా గనులు దొరికినాయా లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత చూసినా అర్థం కావట్లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అందరి ముందు శృతి అయితే, మా తోటికోడల గురించి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మా తోటికోడలు అందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే తనలాంటి మనస్తత్వం ఉంటే అసలు ఎవరి భార్యాభర్తలకి గొడవలే రావు. తను సొంతగా బిజినెస్ చేస్తూ తన భర్తకి కారు కొనింది అని చెప్పనగానే అందరూ కూడా ఇక మీనాని క్లాప్స్ కొడుతూ ఉంటారు. వెంటనే ఇక అక్కడికి వచ్చి ప్రభావతి, ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు, పూలగంప గురించి చెప్పడం అవసరం అనగానే, అవునంటీ ఖచ్చితంగా చెప్పాలి. మీనా గురించి ఎంత చెప్పినా తక్కువ లేదు. మీనా, నువ్వు ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉన్నావు. నిజంగా నిన్ను చూసి అందరూ కూడా నీ వంకే చూసేలా ఉన్నావు. ఇక్కడ ఇంత కాస్ట్లీ నగలు వేసుకున్నా నన్ను కూడా ఎవరు చూడట్లేదు అని చెప్పి ఇక శృతి ఇక మొత్తానికైతే అందరి ముందు మీనాని చాలా పెద్దగా పొగిడి ఇక వాళ్ళ అమ్మ నాన్నకి ఊహించని షాక్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.